నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం P4 అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం ప్రారంభోత్సవంలోనే పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారితోనే మేము 2014 నుంచి కలిసి ఉన్నాం, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాం, ఆయన ఏది చెప్తే అదే. 2019లో కూడా మేము సపరేట్గా రావడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆనాడు ఆ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటుని చీల్చడానికి అది వైసీపీకి పాడకుండా జనసేన పార్టీకి పాడడం కోసం మాత్రమే అప్పుడు సపరేట్గా వచ్చి మేము పోటీ చేసామని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడడం కూడా జరిగింది. ఎనీహౌ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసే ప్రయాణం చేస్తాయి, ఫ్యూచర్ కూడా కలిసే ఉంటాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మొహమాటం లేకుండా చెప్పేశాడు. మా లీడర్ చంద్రబాబు నాయుడు గారే ఇంకో 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పేసి కళాఖండిగా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న కూడా ఆ P4 కార్యక్రమ సభలో, ప్రారంభోత్సవ సభలో కూడా అదే మాట్లాడాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫుల్ కుష్లో ఉంటారు, జనసేన పార్టీ వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచన చేసుకోవాలా, మీరు ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోయాల్సిందే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కొంచెం అసహనంగా మాట్లాడాడు. P4 ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అసహనంగా తన యొక్క అసలు వ్యక్తిత్వాన్ని కూడా బయటపెట్టుకున్నాడు. ఎందుకంటే ప్రారంభోత్సవం అయిన కొద్దిసేపటికే అక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా వెళ్ళిపోయారు. అది పక్కన పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండగానే జనాలంతా కూడా పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. దాన్ని గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, ఇలాంటి బడుగు బలహీనులంతా కూడా వాళ్ళ ఆలోచన అంతా ఆ పూటకే ఉంది, చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడు వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు. వాళ్ళ ఆలోచన వచ్చాం, మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది. అంటే మన ఆలోచన విధానాన్ని నేను తప్పుపడుతున్నా, మిమ్మల్ని కాదు. అదే ఈ కుండోళ్ళందరూ ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళకు ఓపిక ఉంది, బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. ఎందుకంటే ఏ సభ అయినా సరే జనాల్ని రప్పించాలి. ఎవరు కూడా స్వతహాగా ఎవరు రారు, డబ్బులు పోసి బస్సులు పెట్టి లారీలు పెట్టి తోలుకొని రావాల్సిందే. అది ఎవరైనా సరే, ముఖ్యమంత్రి అయినా ఏ వ్యక్తి అయినా సరే, ఎక్కడైనా సరే ఒక సభ పెట్టాడంటే జనాల్ని తోలాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ప్రారంభ సభకు, ఈ P4 ప్రారంభ సభకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బస్సుల్లోనే జనం కూడా రప్పించారు. అయినా సరే మీటింగ్ జరుగుతుండగానే జనం మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. సమావేశం మధ్యలోనే జనం వెళ్ళిపోవడంతో చంద్రబాబు నాయుడు గారికి ఆగ్రహం కట్టలు దించుకునింది. ఆయన ఒక మాట అన్నాడు, బడుగు బలహీన వర్గాలను అవమానపరుస్తూ ఆయన ఎప్పుడో మాట్లాడాడు, ఇప్పుడు కూడా అలానే మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, ఇలాంటి బడుగు బలహీనుల ఆలోచనలో పూట వరకే చెప్పినా కూడా ఆలోచించరు, ఇప్పుడు వచ్చారు, సగం మంది అయ్యారు, వాళ్ళ ఆలోచన వచ్చాం మీటింగ్ అయ్యింది, మా పని అయిపోయింది అనేసి అనుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతారు. నేను మిమ్మల్ని తప్పుపడడం లేదు, మన ఆలోచన విధానాన్ని తప్పుపడుతున్నా. మార్గదర్శకులకు ఓపిక ఉంది కానీ బంగారు కుటుంబాలకు ఓపిక లేదు. ఒకసారి బాగా ఆలోచన చేయాలి ఈ పాయింట్. మార్గదర్శకులకు ఓపిక ఉంది కానీ బంగారు కుటుంబాలకు ఓపిక లేదని చెప్పేసి వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చాలామంది బడుగు బలహీన వర్గాల ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిన్న ఉగాది పండగ రోజు మీరు ఆ కార్యక్రమం పెట్టుకోవడమే తప్పు. ఇప్పుడు జనాల్ని బలవంతంగా తోస్తారు, బస్సులు ఎక్కిస్తారు, వస్తారు. అలా అని చెప్పేసి లాస్ట్ వరకు ఉండి చేయాలంటే కష్టం కదా. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళాలా, పండగ చేసుకోవాలా, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎవరి పర్సనల్ కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి. దానికోసం మీరు ప్రజలను ఆ విధంగా అవమానపరచడం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పని నుండి వెళ్ళిపోయారా, లేకపోతే మీ మీటింగు, మీ సోది వినలేక వెళ్ళిపోయారా అన్నది వాళ్ళ ఇష్టం, ప్రజల ఇష్టం. అంతేగాని మనం ఈవీఎంలను మేనేజ్ చేసినంత సులువు కాదు కదా సామాన్య ప్రజల్ని మేనేజ్ చేయడం. ఈవీఎంలు అయితే మన చేతిలో ఉంటాయి, మిషన్స్ కాబట్టి. ప్రజలు అనేవాళ్ళు మన చేతిలో ఉండరు.
ఈవీఎంలో మనం చెప్పిన మాట ఉంటాయేమో కానీ సామాన్య జనం మాత్రం మనం చెప్పినట్లు సొల్లు కబులు వాళ్ళు విన్నర్ సుమి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఎందుకంటే బడుగు బలహీన వర్గాలనేసి కాదు, ఎవరైనా సరే ఏ మీటింగ్కి వెళ్ళినా సరే వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఓపికనంత వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఏం వెళ్ళకూడదా ఏంది, ఇంకా 24/7 అక్కడే కూర్చోవాలా ఏంది. కాబట్టి అక్కడ బడుగు బలహీన వర్గాల గురించి సపరేట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ఆయన. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి అంటే ఏంటి? అన్ని సామాజిక వర్గాలను, అన్ని మతాలను, అందరినీ కూడా ఒకే విధంగా చూడాలా, ఒకే రకంగా చూడాలా, చేయాలా. ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారి నేచర్ మాత్రం డిఫరెంట్. అదేంది, ఆయన డే 1 నుంచి అలానే ఉన్నాడు, ఇంకా అలానే ఉంటాడేమో, ఆయన మారడంలో. అదేవిధంగా ఈ P4 సభ అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి ఆయన